Hi guys, welcome back to my YouTube channel. So today's vlog is all about Kerala houseboat vlog అనమాట. కేరళకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆలపీలో హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్ తప్పకుండా చేయాల్సిందే. ఇదే మేము స్టే చేసిన లగ్జరీ హౌస్ బోట్. ఆలపీలో చాలా రకాల హౌస్ బోట్స్ ఉంటాయి. మేము తీసుకుంది ఇదనమాట. ఒకసారి బయట నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూడండి. ఇది ప్రైవేట్ బోట్ హౌస్ అనమాట. ఇంకా మనతో పాటు వేరే ఎవరు స్టే చేయరు. ఓన్లీ మనము ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరితో వస్తే వాళ్ళమే ఉంటాము. మనతో ఒక డ్రైవర్ ఇంకొక కుక్ వీళ్ళిద్దరే ఉంటారు. నెక్స్ట్ మీకు లోపల నుంచి మనకి వ్యూ బయట ఎలా కనిపిస్తుందో నేను నీకు చూపిస్తాను. చూడండి, విండోస్ నుంచి చాలా బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది. ఈ బోట్లో మనకి చాలా పెద్ద పెద్ద విండోస్ ఇచ్చినారు బయట వ్యూ మంచిగా కనిపించడానికి. మనకి చుట్టూ కూడా మంచి వ్యూ కనిపిస్తుంది. అలాగే లివింగ్ ఏరియాలో రిలాక్స్ అవ్వడానికి మంచి సీటింగ్ అండ్ డైనింగ్ టేబుల్ కూడా ఉంది. అట్లాగే ఇంకా స్పీకర్స్ ఉన్నాయి. అండ్ ఈ డోర్లో నుంచి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఈ బోట్ వచ్చేసి 3 బెడ్రూమ్ బోట్ హౌస్ అనమాట. సో 3 బెడ్రూమ్స్ ఉన్నాయి లైన్గా. అండ్ ఎదురుగా మీకు ఒక డోర్ కనిపిస్తుంది కదా, ఆ డోర్లో వచ్చేసి కిచెన్ అనమాట. అండ్ చుట్టూ ఎక్కడ చూసినా మనకు వ్యూ కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఇవాళ నేను స్టే చేసే బెడ్రూమ్ నుంచి కూడా చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో బెడ్రూమ్లో నుంచి కూడా. అసలు ఈ బోట్ హౌస్ అసలు బియాండ్ ఎక్స్పెక్టేషన్స్, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. మాకు ఫస్ట్ బోట్లోకి రాగానే వెల్కమ్ డ్రింక్ కోకోనట్ వాటర్ ఇచ్చినారు. ఇంకా లంచ్ మెనూ వచ్చేసి ఫిష్ ఫ్రై, సలాడ్, ఇంకా కేరళ స్పెషల్ డిషెస్ ఇచ్చారు. చపాతీ, చికెన్ కర్రీ, చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు ఫుడ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మేమందరం చాలా ఇష్టంతో తిన్నాం. నాకు కూడా చాలా నచ్చింది. ఇంకా మేము లంచ్ ఎట్లాగో లేట్ చేసినాము. ఇక లంచ్ అయిపోగానే బోట్ రైడ్ స్టార్ట్ చేసిండు. ఇంకా బోట్ రైడ్ స్టార్ట్ అవ్వగానే చాలా మంచి మంచి వ్యూస్ కనిపించినాయి. అసలు ఎంత బాగుందంటే ఆ వ్యూ అయినా, ఆ కోకోనట్ ట్రీస్ అయినా, అసలు చుట్టూ ఎక్కడ చూసినా వాటరే ఉన్నాయి. అసలు వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మీరు చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో వ్యూ. ఇంకా నైట్ వరకు ఇలా బోట్ రైడ్ అవుతూనే ఉంటుంది. ఇంకా నైట్ ఒక దగ్గర ఆపేస్తాడు. ఇంకా అక్కడ మనము సన్సెట్ చూసుకొని నైట్ అంతా ఇంకా అక్కడే స్టే చేయాలి. కిందికి దిగి మొత్తం తిరగొచ్చు. యాక్చువల్గా నైట్ మేము స్పీడ్ బోట్ రైడ్కి కూడా వెళ్ళాము. అది నేను వీడియో తీయలేకపోయాను చీకట్లో. అండ్ మీకు ఇంకా సన్సెట్ వ్యూస్ అవన్నీ చూపిస్తాను చూడండి. అండ్ మాకు పైన కూడా సీటింగ్ వచ్చింది కదా, ఇంకా పైన కూర్చొని అలా ఫ్రెండ్స్తో వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అండ్ మీకు ఈ లగ్జరీ బోట్ హౌస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. సీజన్ని బట్టి ప్రైసెస్ చేంజ్ అవుతూ ఉంటాయంట, కాల్ చేసి కనుక్కోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ అండ్ టీ ఇచ్చారు. ఇది వచ్చేసి మా బోట్ ఇక్కడే, ఇంకా ఇక్కడ ఆపేస్తారనమాట. ఇంకా నైట్ అంతా ఈ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అసలు వాటర్ మధ్యలో ఇలా నైట్ అంతా బోట్లో స్టే అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సన్సెట్ వ్యూ చూడండి అసలు ఎంత క్రేజీగా ఉందో. అండ్ నైట్ ఇంకా మేము మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసాము. అలాగే ఇంకా నైట్ డిన్నర్ అయిన తర్వాత పైన కూర్చొని అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. సో ఇది నా కేరళ హౌస్ బోట్ టూర్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డే మేము ఎక్కడికి వెళ్ళామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. స్టే ట్యూన్ గైస్.